మొన్ననే ప్రస్తావించేది బీజేపీకి బలం పడిపోయింది రాజ్యసభలో అంటే ఎలక్షన్ జరగబోతున్నాయి, అది అయిపోతే ఆటోమేటిక్గా బీజేపీ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చేస్తే, ఎన్డీఏకి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చేస్తే, అయినా ఈలోపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు తాజాగా చూస్తే కరెక్ట్ లెక్క ప్రకారం చూసుకుంటే 245 మంది ఉండాలి టోటల్గా రాజ్యసభలో. అందులో జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగలేదు కాబట్టి 4 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు 241 ఉన్నాయి సీట్లు. ఇందులో విషయం ఏంటంటే బీజేపీకి 87 మందే ఉన్నారు. అంటే దీంతోపాటు ఎన్డీఏకి మొత్తం కలిపితే 105 మంది ఉన్నారు. దాంతోపాటు నామినేటెడ్ సభ్యులు ఒక 6 ఉన్నారు, వాళ్ళతో కలిపి 111. అంటే 50% కావాల్సింది 241లో 50% కావాల్సింది 115, దానికి 4 తక్కువ. అదే సందర్భంలో ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ కలిపి 84 మంది ఉన్నారు. ఎన్డీఏ కానటువంటి వాళ్ళు బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీకి 11, బిజు జనతాదళ్కి 8 ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి 12 స్థానాలకి. ఇందులో 11 స్థానాలు ఏకంగా బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకోబోతున్నాయి. ఏకంగా 11, 12లో 11. అది దానికి తోడు దాంతో కలిపితే 122కి ఎన్డీఏ బలం చేరిపోతుంది. 241 మంది సభ్యులు ఉన్న దాంట్లో ఆధిక్యం వచ్చేస్తుంది. అంటే కావాల్సింది 115 కంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టే. ఇది కాకుండా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు 6 ఉన్నాయి, ఇంకా 6 చేసుకోవచ్చు. అది కూడా జరిగితే 122కి 6, 128 అవుతుంది. ఇది కాకుండా బిజు జనతాదళ్ దగ్గర 8 మంది ఉంటే అందులో ఇప్పటికే ఒకళ్ళు రాజీనామా చేశారు, అది ఇప్పుడు చేస్తున్నారు. అట్లాంటిది ఇంకొక 4-5 దాకా అట్లాగే రాజీనామా చేసి, అంటే 1 by 1 ప్రతి 3 నెలలకు ఒకసారి బిజు జనతాదళ్ నుంచి ప్రతి నెలకు ఒకసారి ఒకళ్ళు చొప్పున రాజీనామా చేయడం, అక్కడ ఎన్నిక జరగడం, అది బీజేపీ గెలుచుకోవడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఈ 8 స్థానాలు బిజు జనతాదళ్ నుంచి బీజేపీ గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు రాబోయేటటువంటి ఒక 3-4 నెలల్లో. అది కూడా జరిగితే అప్పుడు 130 దాకా వెళ్ళేటటువంటి 130 + 6 136 దాకా వెళ్తుంది. అంటే 241లో ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ దానికి దక్కుతుంది.